హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు లంచ్ బాక్స్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చేసేది పన్నీర్ వెజ్ ఫ్రైడ్ రైస్. దానికోసం ఒక బౌల్ పెట్టేసుకొని ఒక 1 స్పూన్ ఆయిల్, కొంచెం జీలకర్ర, గ్రీన్ చిల్లీ అవి ఫ్రై అయిపోయిన తర్వాత గార్లిక్, ఆనియన్, క్యారెట్, కార్న్, వెజిటేబుల్స్ వేసుకున్నాక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయినాక మీరు ఇంకా కావాలి అనుకుంటే వెజిటేబుల్స్ని ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. గ్రీన్ పీస్, బీన్స్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో. అవి వేసుకున్నా కూడా బాగుంటాయి. నా దగ్గర లేవు, అందుకే నేను యాడ్ చేయలేదు. వెజిటేబుల్ ఫ్రై అయిపోయిన తర్వాత పన్నీర్ని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకుని ఒక 1 మినిట్ హై ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వాలి. పన్నీర్ ఫ్రై అయిపోయిన తర్వాత అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, పెప్పర్ పౌడరు, అలాగే గరం మసాలా వేసుకొని ముక్కలకంతా పట్టించేసేయాలి. ఇప్పుడు ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్ వరకు రైస్ని అయితే తీసుకున్నాను. ఇవంతా వేసుకున్నాక కూడా మసాలానంతా రైస్కి పట్టించేసి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అంతే, చాలా సింపుల్గా చేసుకునే పన్నీర్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. పిల్లలు లంచ్ బాక్స్లో పెడితే ఈజీగా ఫినిష్ చేసుకొని వచ్చేసి